జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నిజ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో పక్ష ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్న ఈ శుక్లపక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచార గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి? ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితిలో ఉన్నారో ప్రథమంగా పరిశీలిద్దాము. రవి మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది ఈ పక్షం మొత్తం కూడా. మంగళ్ మేషరాశి మరియు వృషభ రాశిలో ఆయన సంచారం ఉంటుంది. అంటే మొదటి 2-3 రోజులు ఆయన సంచారం మేషరాశిలో ఉంటుంది. ఆ తర్వాత వృషభ రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది. 21వ తారీఖు వృషభ రాశిలోకి ఆయన సంచారం మారుతుంది. బుధదేవుడు మిథున రాశిలో ఆయన సంచారం ఉంది. 23వ తారీఖు నుంచి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం సాగుతుంది. గురు భగవానుడు దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో స్థితిలో ఉన్నారు. దైత్య గురువైన అసుర గురువైన శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో స్థితిలో ఉన్నారు. కేతుదేవుడు సింహరాశిలో ఆయన స్థితి కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే రాహు భగవానుడు కుంభరాశిలో ఆయన యొక్క గమనం ఉంది. ఆఖరిదైన మీన రాశిలో శనేశ్వరుడి యొక్క సంచారము. ఇవి గోచారంలో గ్రహాలు ఈ రాశుల్లో స్థితిలో ఉన్నాయి. ఈ రాశుల్లో స్థితిలో ఉన్న గోచారంలో గ్రహ దేవతలు నిజ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో, ఇవి ఇప్పుడు మనం తెలుసుకునేవి పక్ష ఫలితాలు. ఈ శుక్లపక్షం మొత్తానికి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచార గ్రహ గమనాల ఆధారంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఒకసారి చూద్దాము. అయితే ఈ పక్షంలో ఉన్న విశేషాంశం ఏంటంటే 3 శుభగ్రహాలు కర్కాటక రాశిలో సంచారం చేయడం. ఈ పక్షం మొదటి నుంచి కూడా, అంటే 15వ తారీఖు నుంచి ఈ పక్షం మొత్తం కూడా గురు శుక్రులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉండడము. దానికి తోడు ఈ పక్షంలో 23వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా గురు శుక్రులతోటి కలిసి ఉండడము. ఇది ఒక విశేషాంశము. ఈ 3 గ్రహాలు, బుధుడు పాపులతో కూడితే పాపి, శుభులతో కూడితే శుభుడు అని చెప్పి పరాశర సంహిత చెప్తుంది. అందువల్ల 3 శుభగ్రహాలు కర్కాటక రాశి కాలపురుషుడు కుండలిలో, సహజ కాలపురుషుడు కుండలిలో చతుర్థ స్థానమైన కర్కాటక రాశి, అంటే మాతృస్థానం అని కూడా చెప్తున్న జ్యోతిష శాస్త్రము. ఈ స్థానంలో ఉండడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా మిగతా గ్రహ గమనాల్లో కూడా మనం పరిశీలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మంగళ మరి మేష వృషభ రాశుల్లో ఆయన సంచారం ఉంటుంది. రవి మిథున రాశిలో సంచారం. మిగతా గ్రహ స్థితులను కూడా మనం అన్ని గ్రహాల యొక్క స్థితుల్ని బట్టి ఎలాంటి ఫలితాలు గోచర ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి ఉంటాయో చూద్దాము. ఇదేంటంటే కర్కాటక రాశిలో ఈ 3 గ్రహాలు స్థితిలో ఉండడం చాలా శుభత్వాన్ని సూచిస్తాయి. ఏ విషయాలు కామన్ గా శుభత్వాన్ని అన్ని రాశుల వాళ్ళకి కామన్ గా ఉండే పాయింట్ ఒక 2-3 ఉన్నాయి ఈ పక్షంలో. అవి చెప్పి విడివిడిగా మీ రాశి ప్రకారము ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా చూద్దాము. కామన్ గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏంటంటే గృహంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. ఒకవేళ మీ గృహంలో ఏమన్నా అలజడి ఇలాంటివి ఉన్నా కూడా అవి ఈ పక్షం వరకు మటుకు కమ్ డౌన్ అయ్యి వీలైనంత వరకు ప్రశాంతత, మీ జన్మజాతకం బాగోకపోయినా అసలు అంతకు ముందు మీతో కంపేర్ చేస్తే ప్రశాంతత చూస్తారు. మీ జన్మజాతకం బాగా ఉంటే చాలా ప్రశాంతత చూస్తారు. చాలా అంటే చాలా ప్రశాంతత. ప్రతి ఒక్కళ్ళకి ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉంటే అవన్నీ మళ్ళీ ముందుకు సాగుతాయి. గతంలో కొన్ని ప్రయత్నాలు చేసి ఆపేసి కొంతమంది నిర్మాణాలు సగంలో ఆపేస్తూ ఉంటారు ఏదో ఒక కారణాల రీత్యా, అవన్నీ ఇప్పుడు ముందుకు సాగుతాయి. అలాగే గృహ నిర్మాణ పనులనే కాదు, ఏదైనా కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా కూడా వాహనం కావచ్చు, గృహం కావచ్చు, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, ఇలాంటి వాటిల్లో కొన్ని చిక్కులు వచ్చి ముందుకు సాగలేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పక్షంలో వీటన్నిటి నుంచి, ఈ కష్టాలన్నిటికీ తెరపడిపోతుంది. మీ పనులన్నీ, మీ ప్రయత్నాలన్నీ చక్కగా ముందుకు సాగుతాయి. మాతృ సౌఖ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద కూడా చాలా అమోఘంగా ఉన్నాయి. అమ్మవారి ఆశీస్సులు ద్వాదశ రాశుల మీద, ద్వాదశ లగ్నాల మీద, 27 నక్షత్రాల వాళ్ళకి చక్కగా ఉన్నాయి, విశేషంగా ఉన్నాయి. దానికి ఒక కారణం ఏంటంటే సహజకాల పురుషుడు కుండలిలో చతుర్థ స్థానంలో 3 శుభగ్రహాల సంచారము అత్యంత శుభ ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, మనందరికీ కూడా అందించబోతుంది.
ఇంకా ఒక పసిపిల్ల కనుక తల్లి దగ్గర ఉంటే అన్ని టైం టు టైం అమ్మ చూసి పెడితే ఎంత చక్కగా తినటం ఆడుకోవడం, అంటే వాళ్ళకి ఇంకా వేరే పని ఏమి ఉండదు, ఎంత హ్యాపీగా ఉంటారు. అలాగా ఈ పక్షంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మానసికంగా అంత ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారు మానసికంగా మనందరినీ ఊరడించే శుభ సమయము. మానసికంగా గత కొన్నాళ్ళుగా గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా ఎవరి లెవెల్కి తగ్గట్టు వాళ్ళకి ఏదో ఒక టెన్షన్, బాగా టెన్షన్ ఉంది, మామూలుగా కాదు. ఇంకా కొంతమందికి అయితే జాడించి కొట్టింది ఈ టెన్షన్. కొంతమందికి వాళ్ళ జాతక బలాబలాలను అనుసరించి అసలంటూ గోచారంలో ఉంది కాబట్టి కొంత టెన్షన్ పడ్డారు. అంటే అవుట్ ఆఫ్ 100% 30% అయితే టెన్షన్ పడ్డారు. ఇప్పుడు దాంట్లోంచి అందరూ ఏకకాలంలో ప్రశాంతతని పొందే టైం మొదలైంది. ఇప్పుడు ఉన్న ఈ పక్షంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఆధారంగా ఇది ఈ పక్షం వరకు అయితే కన్ఫామ్గా ఉంటుంది. మీ జన్మ జాతకం మరీ దీనికి సపోర్ట్ చేయకపోయినా అంతకు ముందుతో పోలిస్తే ప్రశాంతత అయితే ఖచ్చితంగా చూస్తారు. ఇది ఆ అమ్మవారు మనందరికీ బ్లెస్ చేసే సమయము. ఈ సమయాన్ని మనందరం కూడా చాలా సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏం చేస్తే ఇది మనకి సద్వినియోగం అయ్యి మనకి అక్కడికి వస్తుందో అది పరిహారాల్లో భాగంగా మనం తెలుసుకుందాం. కన్యారాశి. కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పక్షం మీకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఏ విషయంలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి? మెయిన్గా ఆర్థిక పుష్టి చాలా బాగా ఉంది. ఆర్థిక విషయాల్లో అనుకూలతలు చాలా అంటే చాలా మెండుగా ఉన్నాయి. అందరితోటి సత్సంబంధాలు ఉంటాయి, మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుంది. ఎక్కువగా మీరు కలవాల్సి వస్తారు, అందరితోటి ఎక్కువగా కలవాల్సి వస్తారు. అది ఒక ఫంక్షన్కి కావచ్చు, గెట్ టుగెదర్కి కావచ్చు, లేదా అనుకోకుండానే అందరూ గ్యాదర్ అవుతారు. మీ ఇంటికి చాలా మంది చుట్టాలు రావడం వల్ల కావచ్చు, ఏదో ఒకటి అనుకోకుండా గ్యాదర్ అవుతారు. అది కూడా మీకు చాలా ఎనర్జీని ఇస్తుంది. అంటే ఆ టైంలో వాళ్ళతో మాట్లాడడం అదంతా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మెయిన్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ అయితే చాలా చక్కగా ఉంది. మీ తల్లిగారికి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా సర్దుమణిగే శుభ సమయం. అలాగే మీకు యంగర్ సిబ్లింగ్స్ ఉంటే, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అవన్నీ చక్కగా సర్దుమణిగే సమయం. వాళ్ళ ఆరోగ్యం కుదుట పడింది, ఆరోగ్య సమస్యలు ఉంటే బాగా చలాకీగా ఉన్నారు, వాళ్ళకి అసలు ఇప్పుడు ఆరోగ్య సమస్యలు లేవు అని అంటే మరి వారి జన్మ జాతకాన్ని బట్టి అది పూర్తిగా తగ్గుతుందా, అసలు కంట్రోల్లో ఉంటుందా అన్నది ఆధారపడి ఉంటుంది. బట్ మీకైతే వారి పట్ల ఉన్న టెన్షన్ క్లియర్ అవుతుంది, వారి ఆరోగ్యం పట్ల ఉన్న టెన్షన్ క్లియర్ అవుతుంది. మీకు ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటే, అక్కలు అన్నలు ఉంటే కనుక వాళ్ళకి నిజంగా చాలా శుభకరమైన శుభ సమయం ఇది. వారు మంచి లైమ్ లైట్లోకి వెళ్ళే, వారు వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉంటే కనుక వృత్తి వ్యాపారాల్లో వారు చాలా మంచి లైమ్ లైట్లోకి వెళ్ళే శుభకరమైన సమయం ఇది. అలాగే మీ పిల్లలకి చాలా అంటే ఎక్స్ట్రీమ్ గుడ్ పీరియడ్. మీరు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే సంతాన సాఫల్యత ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా డెలివరీకి ఉంటే, కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ పక్షంలో ఎవరికైనా డెలివరీ అయితే మీరు నిజంగా అమ్మవారు మీకు పుట్టబోయే బిడ్డ, మీకు పుట్టబోయే బిడ్డ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అమ్మవారి ఆశీస్సులతో పుట్టారనే గమనించాలి. అదే ఆడపిల్ల పుడితే ఇంకా సాక్షాత్తు అమ్మవారే మీకు పుట్టిందని మీరు భావించాలి. గర్భిణీ స్త్రీలు లేదా మీ శ్రీమతి గారు గర్భిణీ ఉన్నవాళ్ళు ఎవరైనా చూస్తే, అది ఇప్పుడు డెలివరీ డేట్ ఉంటేనే, అంటే పొరపాటున మీరు మళ్ళీ ప్రీపోన్ చేసుకోకూడదు. అది ఆటోమేటిక్గా ఉంటే కోఇన్సిడెన్స్గా ఇప్పుడు ఈ పక్షంలో ఉంటే కనుక అది నిజంగా అమ్మవారి ఆశీస్సులే. ఒకవేళ లేకపోయినా కంగానేం లేదు. అమ్మవారి జపం చేస్తూ ఉంటే కనుక, అమ్మవారి నామస్మరణ చేస్తే కడుపులో ఉన్న బిడ్డకి ఆశీస్సుని చక్కగా మీరు అందించుకోవడానికి అవకాశం ఉంటుంది, తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అమ్మవారి యొక్క కృప చాలా ఎక్కువగా ఉంది కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ. మీరు మీ ఆలోచనల నిండా కూడా పాజిటివ్ థాట్స్ ఉంటాయి. అంతకు ముందుతోటి మీ ఐడియాలజీ కంపేర్ చేస్తే, ఇప్పుడు మీ ఐడియాలజీ కంపేర్ చేస్తే రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి. చాలా చక్కగా అనిపిస్తుంది మీకు ఈ విషయంలో, సంతోషంగా అనిపిస్తుంది. తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అమలు చేయగలుగుతారు. అలాగే మీకు మంత్రభావం చాలా బలంగా ఉంది. క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా ఉత్తమమైన శుభ సమయం ఇది. కానీ ఈ పక్షంలో మీరు లోన్ తీసుకుంటే లోన్ వస్తుంది, కాకపోతే తీసుకోవడానికి అనుకూలమైన సమయం కాదు. తీసుకున్న దానికి ఎక్కువ కట్టాల్సి వస్తారు. మీరు ఎక్కువ కాలం కడతారు, మీరు అనుకున్నట్టు వెంటనే ప్రీక్లోజ్ చేసేయలేరు. డబ్బులు ఎక్కువ పోయినట్టు లోన్ కనిపిస్తుంది. లేదంటే తర్వాత ఈ పక్షం తర్వాత చిన్న చిన్న గొడవలు కూడా తలెత్తే ఛాన్సెస్ ఉంది.
అందువల్ల లోన్ తీసుకోవాలంటే 1-2 సార్లు మీ జన్మ జాతకాన్ని పరిశీలించి తీసుకోండి. మరీ ఇంకా అవసరం తప్పదు, ఎమర్జెన్సీ అంటే తప్పించి వీలైనంత వరకు ఈ పక్షంలో లోన్ రుణ ప్రయత్నాలు వాయిదా వేసుకుంటే మంచిది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అత్యద్భుతమైన శుభ సమయము. ఇప్పుడు ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసి సెట్ అయితే కనుక మీ దంపతులు అంటే ఇప్పుడు ఈ పక్షంలో పెళ్ళి అని నేను మాట్లాడట్లేదు, అసలు సంబంధం కుదుర్చుకొని ఫలానా టైంలో నిశ్చితార్థం పెట్టుకుందాం అని మీరు అనుకున్న ఒక మాట మమ అనిపించుకున్నా కూడా మీ దంపతులు ఇరువురు కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ని తీసుకున్న వాళ్ళే. అంటే ఆల్రెడీ ఇంక అక్కడ మీరు ఒక అఫర్మేషన్ ఇచ్చేసారు కదా, ఒక మాట, ఒక సంకల్పం. అఫర్మేషన్ అంటే మన సంస్కృతిలో చెప్పాలంటే సంకల్పం. ఒక సంకల్పం చేశారు కదా, పెళ్లి చేసుకుంటారన్న ఇరు పెద్దలు కూడా నిశ్చితార్థం పెట్టుకుందాం అని చెప్పి. అందువల్ల సంకల్ప బలంతో మీకు భగవంతుడి ఆశీస్సులు, ప్రత్యేకించి అమ్మవారి ఆశీస్సులు చాలా అంటే చాలా బాగా ఉన్నాయని ఇక్కడ మీరు నోటీస్ చేయాలి. మీ తండ్రి గారితో అనుకూలమైన సత్సంబంధాలు ఉంటాయి. చాలా మంచి శుభ సమయం తండ్రి గారితో. ఉద్యోగ రీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది. ఇలా ఇన్ని శుభ పరంపరలు ఈ పక్షంలో కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు చూడబోతున్నారు. పరిహారం వచ్చేసేసి అమ్మవారి ఆరాధన. చతుర్థ స్థానం కాలపురుషుడు కుండలిలో బలంగా ఉండడం వల్ల మీరు లలిత అమ్మవారి ఆరాధన చేస్తారా, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేస్తారా, లేదా సరస్వతి అమ్మవారి ఆరాధన చేస్తారా? ఏ అమ్మవారి ఆరాధన చేసినా మంచిదే. గ్రామదేవతల అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇది చాలా శుభ సమయము. ఏదైనా ఒక గ్రామదేవత అమ్మవారి ఆలయానికి వెళ్ళి మీకు కుదిరితే ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించుకోండి. చీర సమర్పించుకుంటారా, పసుపు కుంకాలు సమర్పించుకుంటారా, పూలు సమర్పించుకుంటారా, మీ శక్తి అనుసారం ఏది సమర్పించుకోగలిగితే అది సమర్పించుకోండి. లేదా మన మనసే అసలు మనం చేయాల్సిన ఇవన్నీ భగవంతుడు ఇచ్చిందే, మళ్ళీ తిరిగి భగవంతుడికే సమర్పించా. కానీ మన మనసు మట్టుకు సమర్పించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అనేక ఆలోచనలతో మన చుట్టూ ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఫ్యూచర్ గురించో, పాస్ట్ గురించో, ఫ్యూచర్ గురించి ఇన్సెక్యూరిటీనో, లేదా ప్రజెంట్ గురించి ఆలోచన. ఇలా ఎప్పుడు మైండ్, మన మనసు ఆలోచనలతో సరెండర్ అయిపోయి ఉంటుంది, హైజాక్ అయిపోయి ఉంటుంది మన బ్రెయిన్ ఈ ఆలోచనలతో. ఈ ఆలోచనలు లేకుండా మనసుని నిష్కల్మషంగా అమ్మవారి దగ్గర పెడితే అదే నిజమైన పూజ, అదే నిజమైన భక్తి సమర్పణ. అలా చేయగలిగితే ఇంకా మంచిది. మీరు ఏవి కూడా ఇవ్వక్కర్లేదు, కానీ మొత్తం 1000% కాన్సన్ట్రేషన్ మనం చేసే దేవీ దేవతల మీదే పెట్టాలి. ఒక్క ఆలోచన కూడా మైండ్లో రాకుండా. అది పూర్తిగా సాధ్యం కాదు. కాబట్టి ఇలాగ మనకు తోచినవి ఆచారకాండను ఫాలో అవుతూ మనకి తోచిన సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పిస్తూ యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః అని మనసులో అమ్మవారిని ధ్యానించుకోవాలి. అమ్మవారు బుద్ధి రూపంలో మనకుండి మంచి బుద్ధిని ప్రసాదించి, మంచి సచ్చింతన, సద్భావన ఇలాంటివన్నీ మనకి కలిగించి, మనం సద్భావన ఎప్పుడు చేసామో అది ఆ సద్భావనే అమ్మవారి పూజ. సచ్చింతన ఎప్పుడైతే చేసామో అదే అమ్మవారి పూజ. మనం పూజా మందిరంలో చేసే పూజ అంతా ఒక ఎత్తు అయితే, మన మనసుతో చింతించే చింతలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ పూజలుగా మనం పరిగణించాలి. అంటే ఉత్కృష్టమైన పూజలు ఇవన్నీ కూడా. అలా మన ఈ మాసం, ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారికి దేవి అన్న నామంతో అమ్మవారిని మనం పిలిస్తే అమ్మవారి తొందరగా సంతృప్తి చెందుతారు. అందుకే మనం ఇప్పుడు చెప్పబోయే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మనసులో, మీరు ఏ పని చేస్తున్నా కూడా మనసులో అనుకోవచ్చు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు చెప్తాను. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. దీంట్లో మీకు ఏ కామ్యం ఉంటే అది మీరు చేర్చుకోవచ్చు. ఉదాహరణకి మీకు సరస్వతి అమ్మవారి కటాక్షం కావాలి, విద్యల్లో బాగా రాణించాలి, లేదా జ్ఞాపక శక్తి, ధారణా శక్తి అని అంటాం మన సంస్కృతంలో. ధారణా శక్తి అంటే జ్ఞాపక శక్తి పెరగాలన్నా, మనం ఏదైనా సరే మంచి నిర్ణయాలు, తెలివిగల నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా సబ్జెక్టు స్టడీ చేయాలన్నా, అప్పుడు యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. విద్యాలక్ష్మి అనే ప్లేస్లో మీరు సరస్వతి రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు,
లేదా శారదా రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, వాణి రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా మీకు ఏ కోరుకుంటే అది. లక్ష్మీ కటాక్షం కావాలంటే యాదేవి సర్వభూతేషు శ్రీలక్ష్మీ రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శ్రీలక్ష్మీ రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శ్రీలక్ష్మీ రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. ఇలాగ ఒకవేళ మీకు కనుక పనులు చురుగ్గా చేయలేకపోతున్నారు, చాలా స్లోగా అవుతున్నాయి, పనులు ఏం ముందుకెళ్ళట్లేదంటే చైతన్య రూపేణ సంస్థితం అని పెట్టుకోండి. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. ఇవేమీ వద్దు, మాకు అమ్మవారి పాద చింతన కావాలి, అమ్మవారే మాకు కావాలని అనుకున్నవారు యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. శ్రీమాత్రే నమః అని ఒకటి చివరిలో చేర్చుకోండి. దీనికి ముందు శ్లోకానికి తర్వాత ఇలా అమ్మవారిని పూజిస్తే సత్వగుణంలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి సత్వ రజో తమో గుణాలు 3 ఉంటాయి, కానీ సత్వగుణంలో లక్ష్మీతత్వం ఎక్కువగా ఉంటుంది, లలిత పరాదేవత శక్తి ఎక్కువగా ఉంటుంది. సో సత్వరూపంలో కూడా అమ్మవారిని మనం ఆరాధించవచ్చు. అసలు దేవి 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 అంటూ ఉన్నామంటేనే మన అమ్మవారి వైపు జగదంబ దేవి పరమేశి ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నామాలు. శ్రీమాత ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నామాలు. ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేసి మనందరం కూడా అమ్మవారి కృపకి తప్పకుండా పాత్రలు అవుతాము. అలా అవ్వాలని చెప్పి అందరి తరఫున జగదంబ పాదాలకి, రాజరాజేశ్వరి అమ్మవారి పాదాలకి, నా ఆరాధ్య దేవత అయిన రాజరాజేశ్వరి అమ్మవారి పాదాలకి మనస్ఫూర్తిగా శరణు వేడుతూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.